ఓకే. సో రోడ్లను ఒక అద్దాల్లాగా తయారు చేస్తున్నాం గ్రామాల్లో. యూ కెన్ సీ నౌ. సో గ్రామాలలో సిమెంట్ రోడ్లు శాశ్వత ప్రతిపాదన. పోయిన గవర్నమెంట్ లో మట్టి వేయలేదు, కాంక్రీట్ కాదు, రోడ్డు తర్వాత విషయం, వేయలేదు. పిడికెడు మట్టి వేయలేదు. సో మేము శాశ్వత చాలా రోడ్లు చాలా డేంజరస్ గా తయారైన రాష్ట్రం మొత్తము, కానీ వాళ్ళు అంకెల్లో చూపించిన దానికి, బడ్జెట్ అంకెలకి జరుగుతున్న క్షేత్రస్థాయిలో జరిగిన దానికి సంబంధమే లేదు. సో ఆ ఆస్పెక్ట్ లో 5 శాఖలకు సంబంధించిన పనితీరును ఉప ముఖ్యమంత్రిగా ఆయన రోలు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. సో ఈ 5 శాఖలతో పాటు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఒక ఓవర్ వ్యూలో సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ గా ఆయన హైయెస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి తన 5 శాఖలే కాకుండా మిగతా శాఖల పట్ల కూడా ఏం జరుగుతుంది అంటూ జనవాణి నుంచి స్వీకరిస్తున్నాము. జనవాణిలో జరిగే ప్రతి ఇష్యూ కూడా పబ్లిక్ గా, వాళ్ళకి పబ్లిక్ తిరిగి న్యాయం జరిగిందా లేదా ఒక మానిటరింగ్, అదొక సిస్టమ్ కూడా రన్ అవుతూనే ఉంది. సో మేము ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీతనంలో విషయంలో, అకౌంటబిలిటీ విషయంలో ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూనే మేము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాననే సంకేతాన్ని పంపిస్తున్నాం.